రెండు చేతుల దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలు విందాం. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల, దయచేసి గమనించండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చదవబడిన లేఖన భాగము యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగం ఎవరితో చెబుతున్నారు అని అంటే, యోబు స్నేహితుడైనటువంటి బిల్దాదు అనే వ్యక్తి చెబుతున్నాడు. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 3 స్నేహితుల్లో ఒక స్నేహితుడైనటువంటి వ్యక్తి బిల్దాదు. ఈ బిల్దాదు అనేటటువంటి వ్యక్తి యోబుకి స్నేహితుడు. యోబుకి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో బిల్దాదు కూడా అన్ని లక్షణాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఎందుకంటే మంచివారితోనే సహవాసం చేస్తారు. ప్రార్థనాపరులతోనే సహవాసం చేస్తారు. అవునా? పాపం చేసేవారు పాపాత్ములతోనే సహవాసం చేస్తారు. వ్యసనపరులైన వారితోనే సహవాసం చేస్తారు. అలాగే యోబుకి 3 ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఆ ప్రాణ స్నేహితుల్లో ఒక స్నేహితుడు పేరు బిల్దాదు. ఈ బిల్దాదు యొక్క ఉద్దేశము, ఆలోచన ఏమిటంటే, యోబుకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, యోబుకి ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి, యోబు ఎందుకు ఇన్ని శోధనలు అనిపిస్తున్నాడు, యోబు ఎందుకు ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, యోబు శరీరానికి బలహీనత ఎందుకు వచ్చింది అని యోచన చేస్తూ తన ఆలోచన విధానం ఏమిటంటే, యోబు తన దైనందిన జీవితంలో దేవుని దృష్టికి పాపము చేసి ఉండవచ్చు అని యోచన చేశాడు. ప్రతి విషయంలో కూడా యోబు ఏది కలిగినా దేవుని సన్నిధానంలో అపవాది చేత శోధించబడుతున్నాను, నేను నీ దృష్టికి పాపము చేశానేమో అని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి విధానం కనబడుతూ ఉంది. ఆ సమయంలో ఈ బిల్దాదు అనేటటువంటి వ్యక్తి యోబుకి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నువ్వు ఎంతకాలము దేవుని వైపు తిరిగి ఆయన యొక్క నామాన్ని గణపరచకుండా ఉంటావు, ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా ఉంటావు, ఎంతకాలము శ్రమను అనుభవిస్తూ ఉంటావు. ఇప్పుడైనా సరే నువ్వు సరి చేసుకో, ఇప్పుడైనా సరే యథార్థతను కోల్పోకుండా ఉండు, ఇప్పుడైనాను సరే దేవునితో సహవాసం సరిగ్గా చేయి అని నొక్కి వక్కాణించి చెబుతున్న మాటలు 8వ అధ్యాయం 1వ వచనం కానించి మనం చూస్తూ ఉంటే కనబడుతూ ఉంటాయి. అయితే ఈ చదవబడిన లేఖన భాగంలో బిల్దాదు యోబుకు చెబుతున్న మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఒక మంచి వ్యక్తి మరొక వ్యక్తికి మంచి చెబుతున్నప్పుడు వింటాడు. ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తికి
చెబుతున్నప్పుడు లేదా బోధిస్తున్నప్పుడు వాళ్ళు అంటారు కదా, నువ్వు నాకేం చెప్పక్కర్లేదులే, నాకంతా తెలుసులే అని అంటారు. అంటే వారి యొక్క బిహేవియర్, వారి యొక్క ప్రవర్తన తీరి ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాడు మంచి బోధిస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు. ఎందుకని అంటే వాడి హృదయము కాఠిన్యముతో కూడుకొని ఉన్నది. వాడు ఆల్రెడీ పాపములో ఉన్నాడు, వాడు ఆల్రెడీ లోకములో ఉన్నాడు, వాడు ఆల్రెడీ చీకటిలో ఉన్నాడు. కాబట్టి హితబోధ చేస్తున్నప్పుడు, మంచిని బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దాన్ని స్వీకరించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు అని మీకు తెలియపరుస్తున్నా. అయితే ఈ మధ్యాహ్నం వేళ ఈ నెలలో మొదటి ఆదివారాన్ని మనమందరము కూడా దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నాం. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు, ప్రార్థనకు సమయం అవుతుందని ఆహ్వానిస్తున్నప్పుడు, శబ్దయందు ద్వారా తెలియపరిచినప్పుడు మనకు తెలియకుండా మనమే మన శరీరానికి ఏ అలవాటు చేస్తామంటే లేజీతనాన్ని అలవాటు చేస్తాం. లేజీ మీన్స్ అనగా బద్ధకము. ఏంటంట? బద్ధకము. చూడండి, ఆటోమేటిక్గా బద్ధకము అనేది మన శరీరానికి అలవాటైపోయి దైవభక్తి చేయటానికి, దేవునితో సహవాసం చేయటానికి మనం ఏమి చెప్తామంటే సాకులు చెబుతూ ఉంటాం. ఏం చెప్తాం? సాకులు. అంటే దేవుని స్మరణ చేయటానికి, దైవ ఆశీర్వాదానికి నువ్వు పాత్రలు అవ్వటానికి నీకు తెలియకుండానే అపవాది నిన్ను ఏం చేస్తాడంటే దేవుని సన్నిధినికి రానివ్వకుండా సాకు చెప్పేటట్టు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నా, యోబు నీ జీవితంలో దేవునికి ఏమైనా ఉన్నదేమో చూడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు లేదో ఒకసారి గ్రహించు అని చెప్పి మాటలాడుతున్న మాటలు మనం ధ్యానం చేస్తున్నాం ఈ యొక్క సమయంలో. దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో రండి, యోబు గ్రంథము 3వ వచనం చదవండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా, సర్వశక్తులకు దేవుడు న్యాయము రద్దుపరచునా, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించుడేమో. ఏమంటాడు తెలుసా? ఒకవేళ నువ్వు పాపం చేయలేదేమో, కానీ నీ కుమారులు దేవుని దృష్టికి పాపం చేశారేమో. నువ్వేం చేయాలి తెలుసా? అమ్మ, ఏం చేయాలి? నీ ఒక్కదాని కోసమే ప్రార్థన చేయడం కాదు, నీ కుటుంబంలో ఎందరైతే ఉన్నారో వారందరి కొరకు వినాలి. వారందరి కొరకు నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పు. భర్త కోసం ప్రార్థన చేయాలి, భార్య కోసం భర్త ప్రార్థన చేయాలి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రార్థన చేయాలి. వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వారికి ఎదుగుదల విషయంలోనూ, వారి లోకములోనూ పాపములోనూ పడకుండా చాలా జాగ్రత్తగా పెద్దల దయందు, దేవుని దయందు అంతకంతకు వర్ధిల్లు లాగున వారు చదువుతున్న చదువుల్లో దేవుడు వారి ఉత్తీర్ణులుగా చేసి వారికి కావలసినటువంటి ఉద్యోగాలు దేవుడు సమకూర్చులాగున ఏం చేయాలి తెలుసా? మీరు చేస్తున్నారా? మీ పిల్లల కోసం ఏ రోజైనా ఒక పూట కూర్చొని, వారి తల దగ్గర కూర్చొని, లేదా వాడు పడుకున్నప్పుడు వారి పక్కన కూర్చొని తల మీద చెయ్యేసి ప్రార్థన చేశారా? ఏమండి? లేదా నీకు స్తోత్రం, నాకు ఆత్మ ఆమెన్ అని చెప్పేశారా? కానీ లేఖనం సెలవిస్తుంది, కుటుంబం అంతా కలిసి, భార్యాభర్తలైన వారు కలిసి ఏం చేయాలంటే పిల్లలు పాపంలో పడిపోకుండా ఉండులాగున ఇదిగో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి తెలియపరిచే సజెషన్స్, వారికి తెలియపరిచేటటువంటి దేవుని యొక్క లేఖనమైన మాటలు వారికి తెలియపరుస్తున్నప్పుడు వారు చాలా జాగ్రత్తగా వాటిని గ్రహించి లోకంలో పడకుండా ఉంటారని ప్రభు పేరు తెలియపరుస్తున్న. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నుంచుందామా?
నెక్స్ట్ వచ్చిన ఒకసారి మన మధ్యలో ఉన్న బొబ్బులు వచ్చి ఒక పాట పాడతాడు. రా ఒక పల్లవి త్వరగా, టైం వేస్ట్ చేద్దాం. మరి మగన తక్కువ తోడవు నీవే నా దైవమా, మరి మగన తక్కువ తోడవు నీవే నా దైవమా, సృష్టికర్త మోక్షదాత, సృష్టికర్త మోక్షదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. దేవునికి స్తోత్రాలు చెందాం. హల్లెలూయా. కూర్చుందాం, కూర్చుందాం, అందరూ కూర్చుందాం. చక్కగా కూర్చోండి. ఎవరు మాట్లాడితే, ఎవరు దిక్కులు చూస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి పాడబడాలి. వెనక తిరిగితే పిలుస్తా, ఓకే? వెనక తిరిగితే ఇక్కడికి వచ్చి పాడబడాలి. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మనం దిక్కులు చూడకూడదు. ఏం చేయకూడదు? ఒకవేళ పిల్లలు పాపంలో పడిపోతే పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఏంటి? ఆ తల్లిదండ్రి ఎంత ఓప్స్ పెట్టుకుంటారు? ఆ తల్లిదండ్రి ఎంత భక్తి చేస్తారు? ఆ తల్లిదండ్రి ఎంత అంగలారుస్తారు? చెప్పండి, ఆలోచన చేయండి. నీ కళ్ళ ముందే నీ గర్భవాసాలు పుట్టిన కుమారులు వినాలి, మరణిస్తే ఆ స్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? కన్న తండ్రి ఎంత విలవిలలాడిపోతారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి, చెడు సహవాసాలకు అలవాటు పడిపోయి, పాపంలో పడిపోయి, దేవునికి దూరం అయిపోతే ఆ పరిస్థితి ఏంటి? అందుకని ఏమంటున్నాడు తెలుసా బిల్దాదు యోబుతో, ఒకవేళ నీ గర్భవాసాలు పుట్టిన కుమారులు దేవుని దృష్టికి పాపం చేశారేమో, అందుకే వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, వారిని బట్టైన బ్రతికులాడుకో, వారిని బట్టైన ప్రార్థన చేసుకో అని చెప్పి బిల్దాదు యోబుతో చెప్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన గర్భవాసన పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు? మాట వినగలుగుతున్నారా? లోకానుసారంగా జీవిస్తున్నారా? లోకం అనే పాపం వారిలో ఏలుతుందా? ఆత్మీయంగా ఉన్నారా? దైవికంగా ఉన్నారా? ఒకసారి యోచన చేయి. అందుకని ఈ మధ్యాహ్నం మీకు తెలియవస్తున్న మాట, వారు ఏం చేస్తున్నారంటే, సర్వశక్తులకు దేవుడు న్యాయము రద్దుపరిచిన నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసేదేమో, కావున వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించలేము, కావున వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. ఏంటంట వాళ్ళు ఏం చేశారంట? అసలు వాళ్ళ గురించి ఏం రాయబడలా. యోబుకు కుమారులు కుమార్తెలు ఉన్నారని రాయబడింది. కానీ బిల్దాదు ఏమంటాడు? స్నేహితులు, మన స్నేహితులు తెలుసు కదా, నీ కుమారులు దేవుని దృష్టిగా తిరుగుబాటు చేసేదని జ్ఞాపకం చేసుకో అని చెప్తూ ఏం చెయ్యాలో తెలియపరుస్తున్నాడు. ఒకవేళ మన కుటుంబము దేవుని దృష్టికి తిరుగుబాటు చేస్తే,
ఒకవేళ మనము కూడా దేవుని దృష్టికి తిరుగుబాటు చేస్తే, ఈ మధ్యాహ్నం వేళ మీకు తెలియపరిచే మాట, మీరు వర్ధిల్లాలి, మీరు దేవుని చేత వర్ధిల్లాలి, దేవుడు వర్ధిల్లింప చేయాలి. దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు అంటే 3 మాటలు తెలియపరుస్తాడు. 3 మాటలు చాలా జాగ్రత్తగా ఉంటే త్వరగా ముగించేస్తాడు. పరిశుద్ధ లేఖన భాగంలో యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం మరలా చదవండి, 5వ వచనం చదవండి. 5, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల చాలు. నెంబర్ 1, నీవు జాగ్రత్తగా ఎవరిని వెతకాలంట? వినాలి. ఎవరిని వెతకాలి? బంగారం పడిపోయిందండి, ముక్కు కూడా కింద పడిపోయింది. ఎలా ఎత్తుతావు? ఏమా వద్దు, ఎలా ఎత్తుతావు? చాలా జాగ్రత్తగా ఎత్తుతాం కదా. సరే, ముక్కు కూడా ఒక రాయి కింద పడిపోయింది అనుకో, ఎలా ఎత్తుతావు? చాలా జాగ్రత్తగా ఎత్తుతావుగా. ఇల్లంతా ఎత్తికేస్తావు. ఉదయాన్నే కసువు అంతా ఉచ్చి దానిలో కూడా కసుని ఎదుగుతావు. ఎందుకని? పడిపోయేది దొరికిద్దేమో. చాలా జాగ్రత్తగా. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధానంలో ఉన్న మనము నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలైన వారు, దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవునితో సహవాసం చేస్తానికి వచ్చిన వారు మొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు వర్ధిల్లాలి. నేను నా ఇంటి వారు వర్ధిల్లాలి, నా పిల్లలు వర్ధిల్లాలనే ఆలోచన నీకుంటే, దేవుని చేత వర్ధిల్లాలి అని మీకు ఆలోచన ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి మొదట ఏం చేయాలంట? జాగ్రత్తగా వెతకండి. వెతికే వారికైనా చెప్పాలి సమాధానం, మౌనం కూర్చోకూడదు. వెతుకు వారికి ఏమంటున్నాడు? దొరుకుతానంటున్నాడు. వెతుకుడి, మీకు దొరుకును అని అంటున్నాడు. అంటే ఆయన వెతికే కాలం ఉంది, ఆయన దొరికే కాలం ఉంది. వెతికే కాలంలో నువ్వు వెతికితే ఆయన దొరకడానికి సిద్ధంగా ఉంటాడు. దొరకపట్టాలి అంటే ఆయన్ని మనం పట్టుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో అనేక మంది భక్తులైన వారు, ప్రవక్తలైన వారు దేవుని వెతికారు. అందుకని నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన అని అంటున్నాడు. అబ్రహాము దేవుని వెతికాడు, మోషే దేవుని వెతికాడు, దానియేలు దేవుని వెతికాడు, హెజ్కేలు దేవుని వెతికాడు. అలా చెప్పుకుంటా పోతే ఇర్మియా ప్రవచన గ్రంథంలో చూడండి ఎలా వెతకాలో తెలియపరుస్తున్నాడు. 29వ అధ్యాయము 3వ వచనం తెరవండి బైబిల్. ఇర్మియా ప్రవచన గ్రంథం. యవనస్తులైన వారు బైబిల్ తెరిచి సిద్ధపాటు కలిగి ఉంటారు వాక్యం చదవటానికి. ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని. 29వ అధ్యాయం 11వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల ఏంటంటే, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతోను నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు వెతికే సమయం ఉందంట, దేవుడు దొరికే సమయం ఉందంట. అయితే దేవుడు దొరికే సమయం ఏంటంటే, ఈ ఇర్మియా ప్రవచన గ్రంథంలో 29:13 రాబడిన మాట ఎలా వెతకాలంటున్నాడు చెప్పాలి? పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయనడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడికి స్తోత్రం. అంటే పూర్ణ మనసుతో వెతకాలంట. పూర్ణ మనసుతో వెతికితే ఆయన మీకు తనను తాను కనబరుచుకుంటాడు, మీకు కనబడతాడు, మీకు అగపడతాడు. ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా వెతికిన యెడల. జాగ్రత్త అన్న మాట దగ్గర పూర్ణ మనసు
మనసుతో, ఏదో నిష్ఠూరంగా దేవుడిని వెతకడం కాదు, కష్టంగా దేవుడికి మందిరానికి రావడం కాదు, ఏదో రమ్మన్నారని చెప్పి రావడం కాదు. ఇదిగో దేవుని సన్నిధానంలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ప్రాంతవాసుల కొరకు ఏం చేసా, దేవుణ్ణి వేడుకోవటానికి, దేవుణ్ణి వెతకటానికి, దేవుని బ్రతిమలాడుకోవటానికి రావాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఇగో సంపూర్ణముగా పూర్ణ శాంతి గల వారిగా ఆయన వెతుకుతావో అప్పుడు ఆయన నీకు తనకు తాను కనపరుచుకుంటాడంట. ఎప్పుడు? పూర్ణ మనస్సులో. పూర్ణ మనస్సు అంటే చెప్పండి, సంపూర్ణంగా లోపల ఏ కల్మషం లేకుండా, లోపల ఏ కల్మషం లేకుండా, ఏ కళంకం లేకుండా, ఏ డాగు లేకుండా, ఏ మచ్చ లేకుండా నువ్వు పూర్తిగా దేవుని వైపు తిరిగి, దేవా ఒక్కసారి నాకు అగబడయ్యా, నిన్ను చూసే నేత్రంగా కలగలే ప్రభువా, నేను నిన్ను వెతుకుతున్నానయ్యా, నాకు కనబడి ప్రభు అని చెప్పి బ్రతిమలాడితే మోషేకి కనబడిన దేవుడు నీకు కనబడ్డా? దేవునికి స్తోత్రం చెప్పు. మోషే వెతికిన దేవుడు నువ్వు వెతికితే దొరకడా? తను కనపరుచుకుంటా అన్నాడుగా. మీరు వెతకకే దేవుడు మీకు కనపరుచుకోవట్లేదు. మీరు సంపూర్ణంగా దేవుని వెతికినలా తనకు తాను మీకు ఏం చేస్తాడంటే కనపరుచుకుంటానంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి వెతకకుండా మనకు మనం కనపరుచుకుంటున్నాం. ఏంటా? మనకు మనం కనపరుచుకుంటున్నాం. నేను బయటికి వెళ్ళాలని హుందాగా ఉండాలి, నేను నలుగురు వెళ్ళినప్పుడు బాగుండాలి, నన్ను చూసి వినాలమ్మా, నన్ను చూసి బా సూపర్ ఉన్నాడు అనాలి అంటే మనకు మనం కనపరుచుకుంటున్నాం. కానీ మనలో ఉన్న దేవుడు మనం ఏ మాత్రం కూడా ఇతరులకు కనపరచలేకపోతున్నామంటే నీవు పూర్తిగా సంపూర్ణంగా దేవుని వెతకలేకపోతున్నావు. అందుకని నీవు వర్ధిల్లలేకపోతున్నావు. నువ్వు వర్ధిల్లాలి, దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు అన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు పూర్తిగా సంపూర్ణంగా ఆయన వెతకాలి. ఆయన వెతికినప్పుడు ఆయన నీకు తనకు తాను కనపరుచుకున్నాడు అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తను ఎక్కడుంటాడో, తను ఎలా ఉంటాడో, తను ఏ రూపంలో కనబడుతున్నా అంటున్నాడు, కనపరుచుకుంటా అంటున్నాడు. చూడండి, ముక్కు పుడక చేయి జారి కింద పడిపోయింది అనుకో, నేను పలానా చోట ఉన్నానని చెప్పిద్దా? చెప్పండి. పుడక యొక్క రాయి ఊడిపోయి కింద పడిపోయింది అనుకో, నేను పలానా చోట అని చెప్పిద్దా? చెప్పండి, వినండి అమ్మా, చెప్పదుగా. కానీ దేవుడు వెతికినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను నన్ను కనపరుచుకుంటాను. బై డోంట్ ఫియర్, ఐ ఆర్ హియర్, నేను ఇక్కడే ఉన్నా, బాధపడబాక అంటే వెతికినప్పుడు, సంపూర్ణంగా వెతికినప్పుడు ఆయన నీకు కనబడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. అందుకని ఇక్కడ అన్నమాట, జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన వారు వర్ధిల్లుతారు. ఏం చేయబడతారు? వర్ధిల్లుతారు. రెండవదిగా పరిశుద్ధ లేఖన భాగంలో రండి, అదే 8వ అధ్యాయము 5వ వచనం చదవండి మరలా. యోబు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమలాడుకుని ఎడల ఏమన్నాడు? ఎవరిని బ్రతిమలాడుకోవాలంట? ఏ దేవుడు అక్కడ రాయబడినట? సర్వశక్తులకు దేవుని నీవు బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకో. ఏ విషయంలో బ్రతిమలాడుకుంటావో, ఏ సిచ్యువేషన్లో బ్రతిమలాడుకుంటావో బ్రతిమలాడుకో. బ్రతిమలాడటం అంటే అయ్యా ప్లీజ్ అయ్యా అంటాగా, తెలియదులే అయ్యా, తెలియదు చేసేలే, వదిలిపెట్టే ప్లీజ్ అయ్యా అంటావా లేదా? చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పడతారు. వినడమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తల్లిదండ్రులు పిల్లలు కొడతారు. తండ్రి కనీసం కొడతాడు. ఒక దెబ్బ కోర్చుకుంటుంది తల్లి, రెండో దెబ్బ కోర్చుకుంటుంది, మూడో దెబ్బ వేసేపటికి ఏం చేస్తుంది తెలుసా? తల్లి అడ్డెళ్ళింది. మొదటి దెబ్బకి ఓకే, రెండో దెబ్బకి ఓకే, మూడో దెబ్బకి కానీ వదిలేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? కుమారుడు తలుపు ఎవరు ప్రాధాన్యపడుతున్నారు?
తల్లి రాదేమో, కానీ వదిలేసే, ఇంకోసారి చేయండి అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు బ్రతిమలాడుకున్నా ఎవరు తరపున? కుమారుడు తరపు తల్లి బ్రతిమలాడుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటదే, నీవు వర్ధిల్లాలంటే, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలంటే, రెండవదిగా మీరు ఏం చేయాలంటే దేవుడిని మాత్రమే బ్రతిమలాడుకోవాలి. ఎవరిని బ్రతిమలాడాలి? దేవుడిని బ్రతిమలాడాలి. దేవుడిని బ్రతిమలాడేవారు బైబిల్లో ఉన్నారు, దేవుడిని బ్రతిమలాడుకున్న వారు బైబిల్లో ఉన్నారు. ఏ విషయంలో బ్రతిమలాడారంటే పాపము నుంచి ప్రక్షాళన చేయబడటానికి, పాపము నుంచి విడిపించడానికి. వారు పాపము చేసామన్న సంగతి వారికి తెలిసినప్పుడు, నేను పాపంలో పడిపోయానన్న సంగతి వారికి తెలిసినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఇప్పుడు బ్రతిమలాడుతున్నాడు. అయ్యా తెలియక చేశానయ్యా, నీ దృష్టికి నేను పాపాత్మునేనయ్యా, నీ దృష్టికి నేను అవిధేయుడేనయ్యా, ఒక్కసారి నన్ను క్షమించయ్యా అని చెప్పి బ్రతిమలాడుకుంటున్నాను. చూస్తారా? పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 51వ కీర్తన చదవండి త్వరగా. 1వ వచనం కాదు, చరణం నుంచి ముందుకు వెళదాం త్వరగా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయి. ఏమంటున్నా? అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లుగా, నా దోషము వినాలి, నా దోషము పోవునట్లుగా బాగుగా కడుగు. నన్ను బాగుగా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ నీ దృష్టికి నేను పాపం చేశానయ్యా, నన్ను శుద్ధి చేయి. ఆల్రెడీ నీ దృష్టికి నేను వ్యతిరేకమైన పని చేశానయ్యా, నన్ను బాగుగా కడుగని బ్రతిమలాడుకుంటున్నాడు. చెప్పండి, అవునా కదా? అంటే ఎప్పుడైతే నీలో ఆ స్వభావం కలుగుంటావో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో నువ్వు బ్రతిమలాడుకుంటావో, నువ్వు చేసిన పాపాన్ని నువ్వు కనపరుచుకొని, దేవా ఇది మొదలుకొని ఆ తప్పు నేను చెయ్యను అని బ్రతిమలాడుకుంటావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. వర్ధిల్లాలి, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలి, ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి, కుటుంబం వర్ధిల్లాలి, పోషణలో వర్ధిల్లాలి, శాలరీ వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో గర్భవాసాలు పుట్టిన వర్ధిల్లాలి, పిల్లలు వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకో. ఏం చేయాలి చెప్పండి? ఒక లాజిక్ చెప్తా మీకు అది తెలిసిన మాటలే. అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవాడి దగ్గర 2 చేతులు కట్టుకొని బ్రతిమలాడతాడు, అవునా కదా? చెప్పండి. పద్దురావు దగ్గర నేను 10,000 తీసుకున్నాను అనుకో, లేవయ్యా అంటే ఒక నెల రోజులు తిరగ్గా నాకు 10,000 ఇచ్చింది. 10,000 తీసుకున్నప్పుడు ఎంత బతిమలాట చేసిన నెల రోజులు? బతిమలాడే కదా? చెప్పండి, బతిమలాడా. సరే, బతిమలాడగా ప్రేమించో కరుణించో ఏదో కనికరపడో 10,000 ఇచ్చింది. ఇప్పుడు 10,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేయాలి? ఇప్పుడు 10,000 కట్టాగా. ఇప్పుడు ఎవరు బతిమలాడతా తెలుసా? చెప్పండి, ఎవరు బతిమలాడాలి? ఇప్పుడు ఎవరైతే నాకు 10,000 ఇచ్చారో వాడు మొదలెడతారు. ఇప్పుడు ఏమని? ఒరే నేను 10,000 ఇచ్చా కదరా, ఆ 10,000 నాకు ఇప్పుడు ఇస్తావు అని చెప్పి ఈ బతిమలాడింది. మొదట బతిమలాడింది నేను, తర్వాత బతిమలాడేది ఎవరు? ఆమె. నేను నెలలో బతిమలాడా, కానీ ఆమె సంవత్సరం బతిమలాడింది. ఎందుకని? నేను ఇవ్వనున్న సంగతి తెలుసు, నేను కట్టనున్న సంగతి తెలుసు, చుట్టుపక్కల చెప్పే మాటను బట్టి ఏదో ఇద్దామని చెప్పి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు నేను బతికిన నెలే, ఆమె బతిమలాడేది సంవత్సరం. ఎందుకని? తనకు రావాల్సిన డబ్బు వచ్చి అంతవరకు నేను ఏం చేద్దంటే బతిమలాడుతూనే రుచి అన్నా, చా అన్నా, పో అన్నా, రా అన్నా, ఒరే అన్నా, అరే అన్నా, తన డబ్బు తనకు వచ్చేంతవరకు బతిమలాడుతూ ఉంటుంది. చిపో అన్నా సైలెంట్గా వెళ్ళిపోతుంది. రెండోసారి మళ్ళీ నువ్వు అడుగుతా చూసా, అప్పుడు తనలో ఉన్న రూపాన్ని బయటపెట్టింది. అర్థమవుతుందా? కానీ మన దేవుడు అలాంటిడు కాదు. మనం ఎరిగిన దేవుడు, మనల్ని అభివృద్ధి చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని దీవించే దేవాది దేవుడు. అటువంటి వాడు ఏమాత్రం కూడా కాదు. నువ్వు బ్రతిమలాడుకో చాలు.
దావీదు భక్తుడు బతిమలాడుతున్నాడు తను చేసిన తప్పిదాన్ని బట్టి. సంసోను బతిమలాడుతున్నాడు తను చేసిన తప్పిదాన్ని బట్టి. ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది బ్రతిమలాడుకుంటున్నారు. ఏ విషయంలో? నేను వర్ధిల్లాలయ్యా, నేను వర్ధిల్లాలి, నన్ను వర్ధిల్లింప చేయి. దేవుడు నిన్ను వర్ధిల్లేటట్టు చేయాలంటే, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలంటే రెండవదిగా మీరు ఏం చేయాలి తెలుసా? అక్కడ రాయబడిన మాట, సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమలాడు కొన్ని ఎడలా. నెంబర్ 2, ప్రతిరోజు దేవుడిని బ్రతిమలాడాల్సిందే. ప్రతిరోజు మనం ఏం చేయాలి తెలుసా? ఒక వారానికి ఒకసారి బ్రతిమలాడ రాలండి. ప్రతిరోజు సమయాన్ని పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ప్రతిరోజు దేవుడిని బ్రతిమలాడుకోవటమే. పగటి వేళ, రాత్రి వేళ, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ, ఏ సమయంలో అయినా సరే ఇదిగో ప్రభు నామాన్ని బ్రతిమలాడుకో. సమయం దొరికిందా ప్రభుని బ్రతిమలాడుకో. ఖాళీగా ఉన్నావా ప్రభుని బ్రతిమలాడుకో. సెలవులు ఇచ్చారా దేవుని మధ్యలో ఉపవాసం బ్రతిమలాడుకో. సమస్య వచ్చిందా ప్రభుని బ్రతిమలాడుకో. వ్యాధి వచ్చిందా ప్రభుని బ్రతిమలాడుకో. ధర్మం కావాలా ప్రభుని బ్రతిమలాడుకో. ఏ ఐశ్వర్యం కావాలా ప్రభుని బ్రతిమలాడుకో. ప్రతి విషయంలో ఆయన బ్రతిమలాడుకుని ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ మాట, బతిమాలాడుకోవాలి. ఎవరిని? దేవుని. రారా పోరా అంటే ఎవడో? ఏంటంట రారా పోరా అంటే ఆయన దేవుడు అండి. సర్వశక్తులకు దేవుడు. అన్ని నామాల్లో కల్లా పైనామం మీద లేఖనం సెలవిస్తుంది. ఉన్నతమైనటువంటి నామం కలిగిన వాడు ఆయన. ఆయన పరలోకంలో ఆశీనుడైన వాడు. రారా పోరా అంటే ఆయన చేయడు. రిక్వెస్ట్ చేసుకో, బ్రతిమలాడుకో. నీకేది కావాలో దాన్ని బట్టి బ్రతిమలాడుకో. నువ్వు బ్రతిమలాడుకొని నేనేలా నువ్వు వర్ధిల్లేదు అంటున్నాడు. రెండవదిగా ఏం చేయాలంట? మొదటిది జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలో తెలియకపోతున్నాడు. సంపూర్ణంగా వెతికితే ఆయనకు ఆయన కనపరుచుకుంటాడు. రెండవదిగా బ్రతిమలాడుకోవాలంట. ఎలా బ్రతిమలాడుకోవాలో తెలియకపోతున్నాడు. పాపమును ఒప్పుకోలు చేసుకుంటూ బ్రతిమలాడాలంట. 51వ కీర్తన చదివితే మనకు అర్థమైంది. దావీదు తన పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాడు. అందుకే దావీదుని మరలా దేవుడు ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు. నెంబర్ 3, పరిశుద్ధ లేఖన భాగంలో అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీడలా. చాలు. నెంబర్ 3, అమ్మ ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలి. పవిత్రతో పాటు యథార్థత ఉండాలంట. చెప్పండి. నువ్వు మంచినీళ్ళు తాగుతావా చెడు నీళ్ళు తాగుతావా? ఎందుకని? నలుగురు తాగవుగా. మంచి పాలు తాగుతావా చెడు పాలు తాగుతావా? మంచి పాలు చేస్తావా చెడు పాలు చేస్తావా? మంచి పాలు చెడ్డ పనులే చేస్తాం. పైకి మాత్రం మంచి పనులు చేసిన వాళ్ళని నటిస్తాం. కానీ అంటే ప్రవర్తన ఇక్కడ రాయబడినమాట, నీవు పవిత్రుడివై. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. నీ పవిత్రతను కాపాడుకోవాలి. ఈ శరీరంలోనికి, ఈ ఆలోచనలోనికి, ఈ తలంపులోనికి, ఈ మనసులోనికి చెడ్డ తలంపులు రానివ్వకుండా, చెడు తలంపులు రానివ్వకుండా, నిన్ను పాడు చేసేది ఏది కూడా నీ మైండ్లోనికి రానివ్వకుండా నీకు నీవే పవిత్రంగా ఉంటే, అమ్మా నేనంట పవిత్రంగా ఉండాలంటే స్నానం చేస్తే కుదరదు. అర్థమవుతుందా? పవిత్రంగా ఉండాలంటే నెత్తి మీద జల్లుకుంటే కుదరదు. నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి. ఎప్పుడైతే అవి మారతాయో అప్పుడు నువ్వు పవిత్రంగా ఉంటావు. నువ్వు పవిత్రమైన వాడిగా ఉండాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాంశాలను నడుస్తున్నప్పుడు ఆ వాక్యం నేను ఏం చేస్తానంటే యథార్థతలోకి నడిపించింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా నడిపిస్తే? యథార్థతలోనికి. నువ్వు పవిత్రుడు అయితే యథార్థంగా ఉంటావు. నువ్వు పవిత్రుడు కాకపోతే యథార్థత నీలో ఉండదు.
నీకా నీ మాట, నీకా నీ మాట, నీకా నీ మాట, నీకా నీ మాట. నలుగురితో 4 మాటలు వాళ్ళు అన్నారుగా నేను అంట. ఇది కాదు కావాల్సింది. నువ్వు పవిత్రుడివి ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ చోటున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నీ పవిత్రతను నువ్వు కాపాడుకో. బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. అధికారాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ముద్రికనిచ్చాడు, వస్త్రాన్ని మార్చాడు. కానీ తాను పవిత్రత మాత్రం కోల్పోలేదండి. నేటి దినాల్లో యవనస్తులైన వారు అపవిత్రులైపోతున్నారు. నేటి దినాల్లో యవన స్త్రీలైన వారు అపవిత్రులైపోతున్నారు. చెబుతున్నా వినండి. పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటలను బట్టి 10 ఆజ్ఞల్లో నిర్గమాకాండము చూడండి. ఇరవై 22వ అధ్యాయము చదవడమా తీయండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన ఆకాశం ఉందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను దేవునైనను చేసుకోకూడదు. సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారు 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. 1000 తరముల వరకు. ఎన్ని తరాల వరకు అంట? ఎవరైతే ఆయన మాట ప్రకారం పవిత్రత కలిగి వాసము చేస్తారో వారు 1000 తరముల వరకు ఏం చేస్తారు తెలుసా? దేవుడు వారిని కరుణిస్తానే ఉంటాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. చాలు, ఆగండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన మాటలేంటి? యవనస్తులైన వారు, యవన స్త్రీలైన వారు పాపంలో పడిపోతున్నారు కదా, పవిత్రత కోల్పోతున్నారని. రండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి శరీర కార్యములు చాలా స్పష్టమైనదని రాయబడిన మాట చదవండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22 నుంచి లేదా 25 నుంచి రాయబడిన మాట ఇసారా త్వరగా. శరీర కార్యములు స్పష్టమైనవి. వినండి, అవి ఏమనగా జారత్వము. ఏమండి జారత్వం? జారత్వం అంటే ఏమిటి? కామకత్వత అంటే ఏమిటి? అపవిత్రత. ఇక్కడ ఉన్నాడు. పవిత్రత, అపవిత్రత, కామకత్వము. చాలు. ఇక్కడ జారత్వము, అభిచారము, వ్యభిచారము ఉంది. అవునా కదా? శరీర కార్యాలు స్పష్టమైనవి ఏమనగా జారత్వం. చాలు. జారత్వం అంటే పెళ్లి కాకుండానే ఒక యవ్వన పురుషుడు కానీ ఒక యవ్వన స్త్రీ కానీ సహజీవనం చేస్తే దానిని ఏమని పిలిచారంటే జారత్వం అని పిలిచారు. అర్థమవుతుందన్నమాట మీకు? ఏమని పిలిచారు? నేటి దినాల్లో చాలామంది యవన స్త్రీలైన వారు, యవన పురుషులైన వారు ఈ పని చేస్తున్నారు. ఏ పని? సహజీవనం. ఏం కాదులే, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, లేదా ఇంకొక పేరు పెట్టారు దానికి, డేటింగ్ అంట. ఏంటంట? ఏంటిది అమ్మా చెప్పండి? పాపం కాదా? గతించిన దినాల్లో, సంవత్సరాల్లో ఒక పురుషుని వివాహం చేసుకోవడానికి బదులు మీ వయసులో ఎలా చేసుకున్నారు? పెళ్లి కొడుకుని చూసేవాళ్ళ? పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో తెలిసేదా? తలుపు చాటు ఉండేవాళ్ళు. పెళ్లి కూతురు ఎక్కడ ఉండేది? తలుపు చాటు నుండి పెళ్లి కొడుకుని తలుపు సందులో నుంచి కనబడే విధంగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నారు, ఇద్దరు కలిసి పార్కులకు వెళ్తున్నారు, ఇద్దరు కలిసి మూవీస్కి వెళ్తున్నారు, ఇద్దరు కలిసి లోకమైన పనులన్నీ చేస్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చిన తర్వాత చెప్పండి నాకు అక్కర్లేదు అంటున్నారు. హృదయంలో ఉన్న భావాన్ని బయట పెట్టించుకుంటున్నారు. పెళ్లి కాకముందు నువ్వేం చేసావు చెప్పు, ఏం కాదులే. భార్యాభర్తలు పెళ్ళి అయిన తర్వాత మాట్లాడుకోవట్లా. ఏం మాట్లాడుతున్నారు? ఏం కాదులే, నేనేమనుకోనులే, చెప్పు. పెళ్లి కాకముందు నిన్ను ఎవరు ఫాలో అయ్యేవారు?
పెళ్లి కాకుండా నువ్వు ఎవరిని ఫాలో అయ్యావు? ఎరువు బాబు ఉండబట్లకి అంతా చెప్పేది నా భర్తే కదా, అవునా కదా? ఇదే జరుగుతుందండి. దేవుడు చెప్పాడు ఆల్రెడీ చెయ్యొద్దని. ఈ ఎలాంటి అంటే శరీర కార్యాలు, అపవిత్రత, ఇవన్నీ కూడా అపవిత్రమైన పనులు, దేవునికి హేయమైన పనులు. ఇప్పుడు అపవిత్రత కలిగి ఉంటే నువ్వు యథార్థవంతుడు ఎలా అవుతావు? చేసిన లోక సంబంధమైన పనులన్నీ చేస్తుండి నేను యథార్థవంతునంటే ఎలా కుదిరింది? ఏమా కుదరదు కదా. అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలో యోబు అంత భక్తి పడుకోక లేడు, యోబు అంత యథార్థవంతుడు లేడు, యోబు అంత పవిత్రుడు ఒకడు లేడు. అటువంటి ఆయన దగ్గరికి వచ్చే బిల్దాదు చెప్తున్నాడు, ఒరే బాబు యోబు, నీ గర్భవాసన పుట్టిన కుమారుడు ఒకవేళ దేవుని చూసి పాపం చేశారేమో, ఇగో ఈ పని చేయి. ఏం పని చేయమంటున్నాడు? సరిగ్గా దేవుని వెతకలేదు, వెతుకు జాగ్రత్తగా. సరిగ్గా దేవుని బతిలాడుకో. ఒకవేళ నీ ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా లేదేమో, ఇప్పుడైనా సరి చేసుకో అని చెబుతున్నాడు. ఎవరు? బిల్దాదు యోబుకు చెప్తున్నాడు. ఈరోజు తన దాసునిగా నేను ఈ సంఘానికి తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి ఒక మధ్యాహ్నం వేళ మీకు తెలియపరుస్తున్న మాట ఏమనగా, ప్రవర్తన సరిగ్గా ఉండి నువ్వు యథార్థంగా ఉంటావు. నీ రాయబడిన మాట ఏమంటాడు అక్కడ? పవిత్రమైనటువంటి నువ్వు పవిత్రంగా జీవిస్తే, నువ్వు పవిత్రుడు అయి ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? యథార్థంగా ఉంటావు. వినాలి, పవిత్రత లేకపోతే ప్రార్థన చేసేటోడితో బూతులు ఏంటండి? ఏమండి? ఆరాధించేటోడితో బూతులు ఏంటండి? అంగరాక్షేటోడితో కళ్ళతో వారసూపులు ఏంటండి? కారుసూపులు ఏంటండి? దేవుడితో చేతులు ఎత్తేటటువంటి ఈ చేతులతో లోక సంబంధమైన పనులు ఏంటండి? చెప్పండి. దేవుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు పవిత్రత కలిగిన వారమేనా? పవిత్రంగా ఉన్నామా? మనలో యథార్థత ఉందా? మనలో ఏ మంచి లేదు అని అంటున్నాడు. అయినా సరే దేవుడు తన ప్రేమను మనకు ఉచితంగా చూపాడు. తన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు పవిత్రంగా ఉండాలని, నువ్వు యథార్థవంతుడిగా ఉండాలని, దేవుడిని నువ్వు వర్ధిల్లింప చేయాలని దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ నువ్వు వర్ధిల్లాలన్న ఆలోచన నీకుంటే కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకో. దేవుడిని వెతుకో, దేవుడిని ప్రతిమలాడుకో, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండు. ఎలా ఉండాలంట? 1 దేవుని వెతికితే వర్ధిల్లుతావు, 2 దేవుని బ్రతిమలాడుకుంటే వర్ధిల్లుతావు, 3వది యథార్థంగా ఉంటే వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం చెప్పు, 2 స్తోత్రం చెప్పు. ఈరోజు నువ్వు వర్ధిల్లాలనే ఆలోచన నీకుంటే, ఆశీర్వదించబడాలనే ఆలోచన నీకుంటే, దీవించబడాలనే ఆలోచన నీకుంటే, డబ్బుని బట్టి కాదండి. డబ్బు ఈ రోజు రేపు పోయిద్ది, పలుకుబడి ఈ రోజు రేపు పోయిద్ది, పదవి ఈ రోజు రేపు పోయిద్ది. మాట శాశ్వతం, పవిత్రత శాశ్వతం, యథార్థత శాశ్వతం, భక్తి శాశ్వతం. నీ భక్తి నలుగురు మెచ్చే విధంగా ఉండాలి, నీ మాట నలుగురు సహాయం చేసే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు బతిమలాడలేకపోతే బతిమలాడే వారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క సమస్యను తెలియపరిస్తే వారు నీ కొరకు బ్రతిమలాడుతారు. పైకేమో భక్తి వేషం, లోనేమో లోక సంబంధమైన మోసం. దేవుడు ఇష్టపడ్డండి. జీతాలు చేసేది భక్తి, జీతం కోసం చేసే భక్తి కాదు, ధనం కోసం చేసే భక్తి కాదు, ఐశ్వర్యాల కోసం చేసే భక్తి కాదు. దేవుడు ఇస్తాడు. నువ్వు భక్తి చేస్తే, నువ్వు యథార్థంగా ఉంటే, నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, నువ్వు దేవుని బ్రతిమలాడుకుంటే, నువ్వు దేవుని వెతికితే, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను రాబోయే దినాల్లో అత్యధికంగా ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పు, దేవుడికి స్తోత్రం చెప్పు. లేదంటే కనుక మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిందే. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నాకు అప్పు ఇవ్వండి, నాకు సమస్య ఉందండి, నాకు ఇబ్బందిగా ఉందండి, నాకు కష్టంగా ఉందండి అనుకోవాల్సిందే. కానీ
ప్రభు తన బిడ్డలను ఏమాత్రం ఒకరి దగ్గర చేయించాల్సిన విధంగా చేయని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, నడిచే విధంగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నమాట, పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలంటే బిల్దాలు చెబుతున్న మాట యోబుకి, ఈరోజు మనకి చెబుతున్న మాట సంఘానికి ఏంటంటే, దేవుని జాగ్రత్తగా వెతుకు. ఎలా వెతకాలంటే సంపూర్ణంగా వెతికితే ఆయన నీకు అగబడతాడంట. రెండవదిగా దేవుని బ్రతిమలాడాలి, జాగ్రత్తగా బ్రతిమలాడు. పాపాన్ని విడిచిపెట్టి బ్రతిమలాడుతున్నాడు. అలా బ్రతిమలాడితే దేవుడు నీకు కావలసినవి ఇస్తాడంటున్నాడు. మూడవదిగా ప్రవర్తన సరి చేసుకొని యథార్థంగా ఉండు. నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏమంటాడండి చివరిగా, నీవు పవిత్రుడవై, నీవు పవిత్రుడవై. నేనంట మా చిన్నప్పుడు మా అమ్మగారు, వినండి, బురదలో దున్నినటువంటి పంది పాకు ఇరుచుకొని వెళితే ఆ పంది ఇదిలిసినటువంటి ఆ మురికి ఏదైతే మీద పడితే స్నానం చేయించేది. ఎందుకు చెయ్యాలంటావా? ఎందుకు చేయాలి? ఏమండి, ఆ జంతువుని కలగజేసింది ఎవరు? దేవుడికి లేనటువంటి అంటు ముట్టు మైలు మనకెందుకు? దేవుడికి ఉన్నాయా? లేవు కదా. ఆ తర్వాత నాకు అర్థమైంది, దాన్ని కూడా కలగజేసింది ఎవరు? దేవుడే. దాని బుద్ధిని పెట్టింది ఎవరు? దేవుడే. దాని స్వభావం అదే. అది తోకాడిస్తే లేదా తల స్నానం చేయడం ఏంటి? కానీ కడుక్కోవాల్సింది తల శరీరం కాదండి, బుద్ధి కడుక్కోవాలి, మనసు కడుక్కోవాలి, ఆలోచన కడుక్కోవాలి. ఇంకా అజ్ఞానంలోనే ఉంటున్నారు, ఇంకా అవిధేయత కలిగే ఉంటున్నారు, ఇంకా పవిత్రతలోకి రాలేకపోతున్నారు, అజ్ఞానంలోనే ఉంటున్నారని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన సరి చేసుకుంటావు అప్పుడు నువ్వు యథార్థవంతుడిగా ఉంటావు. అప్పుడు దేవుడిని ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడని ప్రభు పేట బిల్దాలు తెలియపరుస్తున్నాడు. అప్పుడు ఏం చేయబడుతుంది తెలుసా? చదవండి చివరిగా. నిశ్చయముగా శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా దేవునికి స్తోత్రం చెప్పు. ఏం చేస్తాడంట? నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పులు చేసి ఇల్లు కట్టడం కాదు, వడ్డీలు తెచ్చి ఇల్లు కట్టడం కాదు, నువ్వు సంపాదించే సంపాదన అంతా వడ్డీ వాళ్ళకి పెట్టడం కాదు. దేవుడు వర్ధిల్ల చేయాలి. నీ నివాస స్థలాన్ని ఎవరు వర్ధిల్ల చేయాలి తెలుసా? దేవుడే. ఆ సర్వశక్తివంతుడైన దేవుడు మనకు ఉండగా వేరే వాటితో మనకు పని ఏంటి? దేవుడిని వెతుకుదాం, వర్ధిల్లుదాం. దేవుని బ్రతిమలాడుకుందాం, వర్ధిల్లుదాం. మనం యథార్థంగా ఉందాం, దేవుడు మనల్ని వర్ధిల్లప చేస్తాడని ప్రభువుడు తెలియపరుస్తున్నా. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యం వెతకండి అని ప్రభు చెప్పారు. రెండోదిగా బ్రతిమలాడుకున్నాడు ఆయన, తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించడని ప్రభు బ్రతిమలాడుకున్నాడు. మూడవదిగా ఆయన యథార్థత కలిగి తుది శ్వాస విడిచారు. ఆయన నీ కొరకు నా కొరకు లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లగా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. వచ్చిన దేవాది దేవుడు యథార్థతను విడిచిపెట్ల కల్వరిశిలో తుది శ్వాస విడిచాడు. తిరిగి ముచ్చింజడే తిరిగి మూడో దినాన లెగిచారు. 40 దినాలు అందరికీ అగబడ్డాడు. ఎందుకో తెలుసా? నీవు నేను మనందరం కూడా దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలి అని లేఖనంలో రాబడిన మాటను బట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు